triplex villas at Bachpalli, APR Projects. సో పెళ్లి మీది లవ్ మ్యారేజా లేదు అరేంజ్డ్. అరేంజ్డ్? చాలా ఎర్లీగా పెళ్లి చేసేసుకున్నారు బెన్నీ అనేది టాక్ బయట. అంటే మెయిన్లీ వీళ్ళు కొంచెం అంటే అందరూ 60+ కదండి ఇంట్లో. Hmm. మెయిన్లీ వాళ్ళ కోసమే చేసుకున్నాను. ఓకే. అంటే మళ్ళీ పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి అదొక్కటే ఉంది, నేను పెళ్లి చేసుకోవాలని. నా ఎత్తు కూడా అంత సొంతం మాత్రం కదా. ఓకే. అందుకే ఆ విషయం మీదే చేసుకున్నాను నేను మెయిన్. సో కేవలం అమ్మ నాన్న ఫ్యామిలీ అవును, వాళ్ళ కోసం. గ్రేట్, గుడ్ డిసిషన్ అసలుకి. అదే. సో ఇవాళ పిల్లలు ఎవరు ఆలోచిస్తున్నారు అట్లా? ఎవరు ఆలోచించారు? అదే. ఇప్పుడు అర్థం అవుతుంది నాన్నగారి పెంపకం ఎలా ఉందో. చాలా రేర్ ఉంటారు, నేను తక్కువ మందిని చూసాను. అవును, అందరూ 30+ చేయాలని అనుకుంటున్నారు ఈ మధ్యలో. అవును. ఇంకొకటి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు నేను ఏదో ఒకటి అచీవ్ అవ్వాలి, అచీవ్ అయిన తర్వాత పెళ్లి. నాకు అదే ఉండింది, కాకపోతే ఆలోచించాను గురువు పెద్దవాళ్ళు. ఓకే. ఇంకా అది ఎప్పుడు చెప్పలేం కదండి, సక్సెస్ ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, కొన్ని ఏళ్ళతో రావచ్చు. సో అందుకే చేసేసుకున్నాను మెయిన్లీ. సూపర్. బట్ ఇండస్ట్రీకి వచ్చారు, నాన్న సినిమాలు చూసి నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారా, లేకపోతే ఏదో అందరు వస్తున్నారు కాబట్టి నేను కూడా రావాలి, ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో వచ్చారా? ఫస్ట్ నేను నాకు కథలు అవి రాసుకోవడం ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి. స్కూల్ నుంచి ఇట్లా కథలు, స్టోరీలు, చిన్న చిన్న కామిక్స్ అలా వేసేవాడిని. అది నాకు తెలియదు, అంటే అప్పటికి నేను అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు డాడీ సినిమాలు వాటిలో. సో అది స్లోగా చెప్పారు, నేను కూడా రాసేవాడిని రా కథలు స్కూల్లో అన్నప్పుడు. సో మేబీ ప్యాషనే, మెయిన్ ప్యాషనే. ఓకే. ప్యాషన్ తర్వాత డాడీని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అనమాట. నాన్న ఇన్ని రకాల వేరియేషన్ చేశారు, నువ్వు ఎలాంటి ఎక్కువ అంటే ఎలాంటి అంటే ఏ జోనర్ ఎక్కువ ఇష్టపడుతుంటావు? అంటే ఇలా చెయ్యాలి నేను డెఫినెట్ గా యాజ్ ఎ హీరోగా ఇలా చేస్తేనే బాగుంటుంది. హీరో అన్నట్టు కాదు, మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దామని అంతే. ఓకే, అలా ఉంటే సక్సెస్ అయిపోతాను, ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు హీరో అన్నట్టు ఎప్పుడు లేదు. నేను ఎవరికైనా అదే చెప్తాను, క్యారెక్టర్ మంచిది ఉంటే చేస్తానండి. కామెడీ జానరే నాకు ఇష్టం. ఓకే. మొన్న రీసెంట్ చేసిన ఫిలిం కూడా అది కామిక్ రోలే అనమాట, బ్రహ్మానందం. సార్ మీకు ఎలా ఇష్టం సార్? బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూడటం ఇష్టం? అన్ని రకాల క్యారెక్టర్ చేయాలి ఇష్టం. మీలాగా నేను ఎలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడియన్ అవ్వాలని కోరిక. ఇప్పుడు డాడీ ఇంత మందితో యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు బయట ఎలా ఉంది మీకు? వామ్ వెల్కమ్ సుధాకర్ గారు అబ్బాయి, సో మా ఫ్యామిలీ లాగా మన సినిమాలో చెప్దాం, వచ్చి చేసేద్దాం అనేది ఉందా నాన్న? ఉంది. డాడీ చూసి బాగా చూస్తారు ఎవరన్నా, అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సుధాకర్ అబ్బాయి ఉన్నాడు చాలా మంది. ఓకే. అలా ఉన్నాడు, ఇంతకుముందు సుధాకర్ ఉన్నాడు, అలా ఉన్నాడు. మీ అబ్బాయి అంటే చాలా మంది అడిగారు నన్ను కూడా, మా అబ్బాయి మీరు ఎంగిలో ఇలాగా ఉన్నాడు అని. మీరు మంచిగా బుగ్గలేసుకుని చెప్పి భలే ఉంటారు, బబ్లీగా. ఎంగిలో ఎన్నుడు అలాగే ఉన్నాడుగా. మరి అంతలేదు, కొంచెం ఫేర్ ఉంటారు. డాడీ ఫేర్ ఉంటారు. కలిసావా మన నాన్నతో వర్క్ చేసిన అందరు హీరోస్ ని కలిసి, నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను సార్, మీ సినిమాలో మంచి అవకాశం ఉండి డైరెక్టర్స్ ని కానీ లేకపోతే హీరోస్ ని కానీ కలుస్తున్నాను. ఆ ప్రయత్నంలో ట్రయల్స్ లో. ఓకే.